ఇంతలోకే అయిపోతుందా? ఏమో దానికి ఏముంది ఇది అదేనంటే ఇప్పుడు కూడా ఎంతసేపు ఉన్నదా ఇంకా బ్యానర్సా? అది ఇక్కడ కోతులు తోకలు పొడి ఉంటాయి. మా ఏరియాలో తోకలు అంత ఉన్నావు, అవి చిన్నవి ఉంటాయి. ఈ కోతులు తోకలు మా ఏరియా తోకలు ఎంత ఉంటాయి? చిన్న ఇంత ఉంటాయి అంతే ఆ కోతులకి. ఈ మళ్ళా అల్లబండలు ఉంటాయి, కొండముచ్చి అంటారు, నల్లగా ఉంటాయి. ఆటలు కూడా పొడవు ఉంటాం. వెనకాల చూడు, అర్థంలో చూడు, వెనకాల పేపర్లు ఎగురుతున్నాయి. అలాగే అలాంటి కనబడతలేదా? నీకు కనబడాలి అలా పడింది కాబట్టి అదే అలా పడుతుంది. నా టెక్నిక్ ఏంటంటే అలా బండి వర్షం ఇలా అలా ఇద్దా ఉంటాయి. ఎక్కడో ఇప్పుడు అది పడింది. పడతలేదు కానీ ఇక్కడ ఉంది రైట్. దగ్గర పడిపోతుంది. ఒక లీటర్ అంటే నువ్వని కాదు, నేనే ఒక 15 కిలోమీటర్లు ఎక్కువ తిరిగేసాం ఈరోజు అక్కడ. ఎందుకంటే నీ వల్లని కాదు, మన రోడ్డు గురించి అలా తెలియదు కదా, చూడడానికి తిరిగాం కదా అట్లా. ఇప్పుడు ఏమవుద్ది, రేపు దాన్ని కవరప్ చేసుకో అంతే కదా, కొద్దిగా తక్కువ జరిగి. ఏమన్నా మళ్ళీ మనకి డీజిల్ సరిపోతే సరిపోతుంది అంతే. రేపు మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఏ రోజు ఆ రోజు బడ్జెట్, రేపు మళ్ళీ కొత్తది. ఇందులో వేరు డీజిల్ పెట్టుకుంటావా? మరి అది కొట్టించింది చాలనుకో, ఎక్కడన్నా బండి ఆగిపోతే ఆటోలెక్కి అడిగి బతిమాలి తిరగాల. 2 లీటర్లు ముందు పక్కన పెట్టేసుకుంటాం. అప్పుడు బండి ఆగిపోతుంది అనుకో, ఆయిల్లో వచ్చేసుకుని వెళ్ళిపోవడం. 6 లీటర్లు లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందినా? 18 అలా అంతేనా? వస్తుంది 10 అంతే. ఇంతలో ఎంత పెట్టుకోవాలో మినిమం బండి డీజిల్ ఎక్కువ పెట్టుకోవాలి కదా కొంచెం. అలా లెక్క ఉంటుంది. మనకి బాగా ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ పోసేసినా రోజుకి ఎంత తిరుగుతారో అంతే ఇస్తారు అన్నమాట. ఓనర్ ఇది బండి వాళ్ళకి మన మీద నమ్మకం ఉండదు, ఏదో చేస్తారేమో అనుకుంటారు. అందుకని ఏ రోజు ఆ రోజే కొడతారు. మళ్ళీ ఫోన్పే చేస్తాడు, బొంగులో నెంబర్ పెట్టాలా. ప్రాబ్లం 4 5
ఏమో ఎక్కడున్నావు? ఎక్కడున్నారా? యాంపల్లోనే నేను కూడా యాంపల్లో ఉన్నా. అదే నువ్వేమన్నా ఒకసారి నేను కండ్రూట్లో ఉన్నా. కండ్రూట్లో పెట్రోల్ పంప్ ఉంది చూడు, భారత పెట్రోల్ పంప్. ఎలా ఉన్నావు? ఇంటికి వదనవా? సరే అయితే నువ్వు ఉండు, నేను వస్తలే. నాకు 10 నిమిషాలు నా పని ఉంది, ఇద్దరం బావాలి. అయితే వస్తారా? నువ్వు ఆడ ఏదో పని నేను వచ్చావు కదా, ఇంకా నీకు పని అయిపోతుంది, నాకు పని అయిపోతుంది, ఇద్దరం బాగాలే అందా. నేను 10 నిమిషాలు నాకు పోయి చేస్తాను. నువ్వు బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేయి, నేను రెడీగా ఉంటాను. సార్ పోయినారా ఇంటికి? నన్ను అమౌంట్ ఉంది సార్. అదే అన్న కాల్ చేసినాడా ఇప్పుడు మళ్ళా? ఏం కస్టమర్ అవైలబుల్ ఉన్నాడా లేడా అండి? లేదు సార్ ఉన్నారులేండి అని చెప్పినా. రేపు సార్ మీరు ఇదే మామూలుగా ఇది ఏదంటే బిజినెస్ అంటే బిజినెస్ లోన్ ఉంటాయి చూడండి, చిన్న చిన్నటి అన్నాడు దాంట్లో లోన్లా. బిజినెస్ లోనా? బిజినెస్ లోన్ మా తమ్ముడు చేస్తుంటాడు. వాడు ఇప్పుడు లేడా, అక్కడే హైదరాబాద్లో ఉన్నాడు. ఆ ద్వారా నేను మాట్లాడి చేద్దాము. కస్టమర్ లేడంలా. రేపు రాయచోటి పోతారా మీరు? చెప్తాడు రాయచోట లేకపోతే ఈ పట్టుకో అంటే 2 బళ్ళు ఉన్నాయి కదా, ఇంకో బండి ఉంది. ఇంకో బండి కూడా ఉందా? అదేమో అట్లా ఉన్నాయి. ఖమ్మం దగ్గర, కర్నూలు దగ్గర ఉందా? కడప కడపలోనే ఉందా? కడపలో అయితే ఆ బండి పోతుందిలే. అది ఏ రూట్కి వెళ్తుందో దాన్ని బట్టి ఆపోజిట్ రూట్ పడతాయి. ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. ప్రొద్దుటూరు అయితే ప్రొద్దుటూరు, లేదంటే అది కానీ అలా అదే రాయచోటు వస్తే మనం ప్రొద్దుటూరు వెళ్ళాలి, లేదా ప్రొద్దుటూరు వచ్చారంటే మనం అటు వెళ్ళాలి. మనం ఇక్కడ నెల రోజులన్నా తిరుగుతారా మీరు? తెలీదు, అలా ఇష్టం. కంపెనీ 15 రోజులు ఉన్నది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. క్యాంపెయిన్
చెప్తారు మనకి మీరు ప్రైవేట్ ద్వారా వచ్చారా ఒక కంపెనీ నుండి? కంపెనీ మామూలుగా మనకి ఎవరైనా ద్వారా అదే డ్రైవింగ్ సంబంధించి నువ్వు చేస్తావు ఇలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి. ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేస్తాను. ఒకవేళ ఉంటే బాగుంటుంది సేఫ్గా. ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది పర్వాలేదు, కొన్ని టార్చర్ ఉంటుంది. టార్చర్ ఉంటాయి. ఎలా అంటే జీపీఎస్ పెడతాడు, జీపీఎస్ పెడతారు. 8 గంటలు తిరగాల రోజుకి. మళ్ళా ఈ వీధికిలో వీధులన్నీ తిరగాల, ఊర్లన్నీ అంత తమలెత్తుకుంటాయి. అది ఇది పెద్దగా పట్టించుకోవట్లేదు. మరి వాళ్ళకి ఇష్టం మనకి ఇష్టం తెలియదు కానీ అప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఒకటే, మనం ఎక్కడున్నా ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్ళలేదు, ఆ ఊర్లో కనపడలేదు, లొకేషన్ ఇక్కడ మారింది అని చెప్తూ ఉంటారు. ఇది లేదు టార్చర్. ఎందుకంటే వానలో వేరేగా ఉన్నాడు, ఆయన పడతాడు, ఆయన నించుతాడు, మనల్ని ఏం పట్టించుకోవట్లేదు. లక్కీగా ఉంది, బాగుంది. మన దేవుడి వాళ్ళు ఇలా ఉంటే హ్యాపీ ఏదో జర్నీ చేయడం ఉండదు. అదే కదా, హోటల్కి వెళ్ళిన పులిగారిని చూసి వచ్చేసాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూసి అలా ఉంటుంది. లక్ష్యం మాట ఇది. ఒకవేళ షాపింగ్ మాల్కి అయితే ఇలాగ ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కన్వర్సింగ్ అనుకో తేడా ఉంటుంది. అంటే కొన్ని ఉంటాయి, షాంపూలు అని, మసాలాలు ఉంటాయి, పూలు. మళ్ళా ఏదన్నా పాంప్లెంట్ పంచిపెట్టి ఇంకో మనిషి ఉంటాడు పక్కనే, ఆడు పడతాడు తిరగడం. మనం డ్రైవింగే, కాకపోతే తిరగాల, వెళ్ళడం, ఎక్కడ టీవీ డిస్ప్లే బాగా సింపుల్ గా బాగుంటుంది. ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్తాను ఫాస్ట్ గేర్లో చేయడం అన్న నేనే అంతే. కాకపోతే ఈ రోజు అక్కడ ఉండాలి నేను రూల్గా. ఈ ట్రావెల్ ఈ మైలేజ్ కూడా అక్కడే గడపాలి అసలు. అర్థమైందా? 100 కిలోమీటర్లు ఒక ఇంచుమించు 30 కిలోమీటర్లు ఉందా, 30 కిలోమీటర్లు అక్కడ గడపాలి నేను, తిరగాల. ఆడేం పట్టించుకోవడం మనకి దూరం ఆరోగ్య అయింది తెలియదు. ఏం పకడ్బందీగా ఏం కాదులే, ఇది కండిషన్ ఏం లేదులే. ఏమంటే ఫార్మాలిటీస్ గా తిరగమంటే తిరగాలి. అప్పుడు అమ్మాయి అయిపోతుంది, అలా అన్నీ పట్టించుకోవడం. ఆ ఉద్దేశంతో ఒకవేళ నీకు నచ్చిందనుకో, ఏదైనా ఉన్నదంటే చెప్తాను. మన ఊరికి నేను కానీ వెళ్ళిపోతే, మా ఊరు వెళ్ళిపోయినా అనుకో, అదే ఒక 10 రోజులు తిరుగుతాను ఇక్కడ. ఆ తర్వాత ఇది అయిపోయింది వెళ్ళిపో అన్నాడు అనుకో, ఊరు వెళ్ళిపోతాను. మళ్ళా ఫోన్ చేసి మళ్ళీ ఈ ఏరియాలో పని ఉందని చెప్తాను అనుకో, అప్పుడు నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి నీకు నచ్చితే నువ్వు చేసుకుంది. నువ్వు నచ్చలేదు అనుకో, అప్పుడు నేను మళ్ళీ వస్తాను. లేదంటే ఎవరు చెప్తాను అంతా. అక్కడ మీకు మా దగ్గర ఉంటే మా దగ్గర చేసుకుంటాం. అంటే ఇది ఇలా అన్నిటికీ చెప్తా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక క్లాస్ చూసావు అనుకో, నీ ఫోన్ నెంబర్ ఇస్తానా, మనవాడిది ఇక్కడ కడపలో ఉంటాడు, చిత్తూరు అనమాట. చిత్తూరు అతను నెంబర్ ఇచ్చి చెప్తాను. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఇక్కడ వర్క్ ఉన్నది అన్నప్పుడు రమ్మన్నాడు అనుకో, నిన్ను పంపించి నీ నెంబర్ చెప్తాను. జల్దీ కానీ ఇలా ఇంటి బండ్లు ఇస్తాను. ఏం లేదు, సైలెంట్గా కూర్చొని అడుగు అంటే అలా ఏం చెప్తే దానికి తిరిగితే ఏదో తెలుసా అంటే నాకు ఎందుకు తెలుసా అనుకో అయిపోయింది. లేదంటే గూగుల్ మ్యాప్లో చూసుకోవడం, అలా తిరగడం వస్తాయి. మనం ఎన్ని తిరిగాము, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. అంటే నువ్వు తిరిగినోడు ఏదో నీకు అన్నీ తెలిసిపోతాయి. నాకే ఏం తెలియనోడే తిరిగేసాను అన్నట్టు ఉన్నా. నాకు ఏదో ఒక ముక్క తెలియదు, ఒక్కడో తెలియదు, ఎక్కడో తెలియదు. ఏంటంటే గూగుల్. మొన్న ఏం చేశాను, కడపలో లొకేషన్ కొట్టాను, వేంపల్లి రోడ్డు కొట్టాను. నాకు తెలియదు, ఇలా ఎలా మంది వచ్చేసాను. వేంపల్లి వచ్చేసినా ఇక్కడికి వచ్చాక అర్థమైపోయింది మొత్తం. ఇది పులివెందుల రోడ్డు, ఇదేమో పొద్దుటూరు, మళ్ళా గండికాడ నుంచి బట్టి అటేమో ఆయచోటి, ఇటు మళ్ళా కర్నూలు తిరుపతి రోడ్డు అర్థమైపోయింది. అందువల్ల గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయలేదు. ఇది బాగా కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది పెద్దగా ట్రాఫిక్ ఏరియా కాదు, అంతగా సందర్శనలు కూడా కాదు. మళ్ళీ మెయిన్ రోడ్డు బాగుంది. మెయిన్ రోడ్డు అంత బైపాస్ యాన్నే నీకు కొత్త ఇట్లా పోయేదే డైరెక్ట్ ఒకటే రోడ్డే. కదిరికి పోయినా అని, రాయచోటి పోయినా అని కదిరి వెళ్ళాలి అసలు రూల్గా, వెళ్ళొద్దన్నారు.
షాపింగ్ మాల్ కదిరి పెట్టాడు ముందు, మళ్ళీ అది పని చేసేది ఒక్కోళ్ళు కదిరి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్తారనుకో, అక్కడ గుడి ఉంది కదా, ఉంది లక్ష్మీ ఫ్యాన్ వచ్చి ఫ్యాన్ ఆ ఫ్యాన్లో కూడా పని చేస్తాను నేను మారకపోతానే అవి కరెంట్ తయారవుతాయా? కరెంట్ 100 రూపాయలు. ఎవరికి అది ఊళ్ళోకి ఇస్తారా? ఊర్లో కాదు అది, అది గవర్నమెంట్ కొనుక్కుంటుంది కరెంట్. గవర్నమెంట్ కొనుక్కొని ఊర్లోకి పంపించారు. స్కార్పియోకి పోతానే అప్పుడు స్కార్పియో. ఇది కార్ నడుపులోకి ఇది ఏదో అవసరం ఎన్ని తోలినట్టు. హైదరాబాద్ వెళ్ళిపోతే హైదరాబాద్లో దొరకవున్నా కార్ తీసుకుని ఓలా ఒక పడితే బాగోదా? అక్కడ ఉంటాయా బాగా ఏజెన్సీ ఏమన్నా దొరుకుతాయా? వస్తావా? చెప్పునా ఉంటే పోదా. అది చెప్పానంటే నాకు తెలియదు, మళ్ళా అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో పలానా అన్న చెప్పాడు అక్కడ అనిపిస్తుంది. మళ్ళా అందుకంటే నేను ఉంటే పర్లేదు, నేను లేని కాడ మీరు పంపించి అక్కడ మోసపోయి దొంగలు ఉంటారు బాగా. అంటే డబ్బులు అది ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, కానీ వారంకి ఇస్తానంటున్నాడు. తీరా చూసి ఏదన్నా ప్రాబ్లం చేస్తాను, చూద్దాం చెప్తాను. అయిపోయింది. ఏడున్నా పులిందలు ఇది వస్తావా? పులిందలు పెట్రోల్ పంపింది చూడు, హెచ్పి పెట్రోల్ పంపు. అయితే మళ్ళీ ఇడికి ఏరైనా అంటే ఆయన కోసం వచ్చింది. ఇప్పుడు గడవరపల్లెగా ఉంది. ఆడున్నావా? సరేలే ఆడికి రా. సరేలే రా. తావగాడికి ఇటు దగ్గర ఇంటికి వాడికి గుర్తుగా ఒరే ఆడ ఇప్పుడు రైల్వే టీటీ కాడ ఆడ రోడ్ అంతా జేసీబీతో పెరిగారు. ఇట్లే రావాలి నువ్వు, బైపాస్లోకి రా. అట్ట పోలేదు, అట్ట లేదురా. ఇప్పుడు రోడ్ వేస్తున్నారు లోపల, అంతా పెరిగారు. మండల ఆఫీసర్ పెడుతున్నారు. దాని సరే నాకు బైక్ లేదురా, అందుకే సరే నేను ఎక్కడ వస్తలేదు లేదంటే నువ్వు ఆడ సర్వీసింగ్ చేసుకోండు. డైరెక్ట్ నువ్వు ఆడ సర్వీసింగ్ చేయించుకోండు, నేను వస్తా. ఆడ అభిరుచి కాడ పక్కలోనే చూడు, ఆడనే కదా, ఆడనే చేయించుకోండు. నేను ఆడికి వస్తాను అయితే.
బైపాస్లో పోతాను ఎక్కడికి నువ్వు గడ్డికి బైపాస్ ఏది సైటే కదా సైట్ వేరు సైట్ పోతే నీకు టౌన్లో పోతావు టౌన్లో ఫోటో ఎత్తుకొని పోతావా టౌన్లో అంతే రోడ్డు మీద వచ్చేది ఇప్పుడు నేను చెప్పదన్నా ఇప్పుడు లోపల పోయినా అనుకో లోపల నువ్వు ఫోటోలు తీసుకునేవని బాగుంటుంది లోపల తిరిగినట్టు ఉంటుంది ఇక్కడ తిరిగి పని లేదు గడ్డికి అటైతే డైరెక్ట్ గడ్డికి పో గడ్డి పోవాలంటే మనం అంటే 17 ఆడి నుంచి వచ్చినావా గడ్డిలో నుంచే పొద్దున్న అదే వేంపల్లి తిరిగి వచ్చాను గండి చూసాను ఇందాక వెళ్ళి గుడి గడ్డి పోనీటికి ఎంత పోతావా ఎంత సక్రమం పోయిపోతావా అని అంటారు 2 రోడ్లు ఎక్కున్నాయి ఇప్పుడు ఉదయ వెళ్ళకుండా స్ట్రైట్ సైట్ అయితే ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళట్లేదు చాలా ఏంటంటే ఉండే అనుకున్నా ఇటు తిరిగేదేనా అని నాకు చెప్పినా ఫోన్ చేసి నేను వస్తా ఎక్కడికైనా నైట్ పని ఉండదు అట్ట కాదునా ఏదైనా వేకెన్సీ నాకు నీకు పని ఓకే చెప్తాను స్ట్రైటే కదా ఇలా సైడ్ వెళ్ళిపోతాను సైట్ వెళ్ళిపోతాను మరి ఊళ్ళోకి వెళ్ళామనుకో అరుదుగా అప్పు ఆయిల్ అయిపోతుంది అట్టకి వచ్చి దీని ప్రాబ్లం ఇటు పోను ఇటు పోతావు కదా ఇలా ఇలా వెళ్తే ఒకటే రూట్ ఈ రోడ్కి వచ్చాను ఈ రూట్ వచ్చాను అది అలా సైడ్ వచ్చేసాను వాడి నుంచి ఇటు పోదు ఆయిల్ అయిపోయింది అనుకుంటా